కలకత్తాలో మెడికల్ విద్యార్థి హత్యను ఖండిస్తూ విశాఖలో జూనియర్ వైద్యుల నిరసన. భద్రాచలం రామాలయ భూముల అక్రమ కట్టడాల కూల్చివేతపై ఉద్రిక్తత. రెబ్బెన మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంకు రైతుల రుణాల పేరిట భారీ మోసం. కొమరంభీం జిల్లా రెబ్బెన మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంకు రైతుల రుణాల పేరిట భారీ మోసం బయటపడింది. రైతుల ప్రమేయం లేకుండానే రైతుల రుణమాఫీ తీసుకున్నట్టు ఉండడంతో ఒక్కసారిగా రైతులు అవాక్కయ్యారు. ఇదేంటని రైతు సంఘం బ్యాంకు వద్దకు చేరి రైతుల ఆందోళన చేపట్టారు. రైతుల పేరిట రుణాలు ఉన్నట్టు చూపెట్టడం, ప్రభుత్వం నుంచి వచ్చే రుణమాఫీని కాజేస్తున్న అక్రమార్కులను బయటపెట్టాలని పరిశీలనకు వచ్చిన జిల్లా అధికారులను సైతం అడ్డుకున్నారు. ఒకవైపు సహకార సంఘం బ్యాంకు అధికారుల చేతివాటమా లేక పాలకవర్గాల చేతివాటమా అనే సందిగ్ధత ఏర్పడింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ ప్రతినిధి రమేష్ అందిస్తారు. ప్రత్యేకించి మరి ఆడిట్ ఆఫీసర్ వచ్చారు. ఆడిట్ ఆఫీసర్ కూడా దాట వేసే ప్రయత్నం చేసి రైతులందరూ కూడా అడ్డగిస్తున్నారు. నిజానికి ఆడిట్ శాఖకు సంబంధించి బృందం అంతా వచ్చి తనిఖీ చేయాల్సి ఉండగా ఒకే ఒక అధికారి వచ్చి మరి పరిశీలిస్తున్నాం అన్నట్టుగా దాట వేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద రైతులకు సంబంధించి రుణమాఫీ ఖాతాల నుంచి మరి ఏదైతే మరి తీసుకొని వ్యక్తుల రైతులకు కూడా మరి రుణమాఫీ పడడం, ఆ విషయంలో మరి వాళ్ళకే తెలియకుండా మరి ఈ రుణాలు ఎలా వచ్చాయి, ఎలా కాజేశారనే విషయంపై మరి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొమరంభీం జిల్లాలోని రెబ్బెన మండలం వ్యవసాయ శాఖ ఏదైతే సహకార బ్యాంకులో ఏదైతే కోట్ల మేర అవినీతి జరిగిందని మరి రైతులైతే వాపోతున్నారు. దీనికి సంబంధించి అధికారిని కూడా అడ్డగించి మరి ఇక్కడ న్యాయం జరిగేంత వరకు కూడా మీరు కదిలేది లేదంటూ మరి రైతులందరూ కూడా అడ్డగించుకున్న ప్రయత్నం చేశారు. మరి రైతులు ఏమంటున్నారో అడిగి తెలుసుకున్నారు. రైతు రుణమాఫీ ఇచ్చినప్పుడు మొత్తం మీద రెబ్బెన మండలంలోని వ్యవసాయ శాఖ సహకార సంఘం నుంచి మరి అక్రమాలు బయటపడ్డాయి. దీనిపైన మరి ఇటు అధికారులు అక్రమాలు చేశారా మరి లేకుంటే ఈ తప్పిదాలు పాలక వర్గమా అనేది అయితే ఇద్దరి మధ్య సందిగ్ధత ఏర్పడ్డది. మరి మనతోటి పాలక వర్గ మరి సభ్యులతో పాటు చైర్మన్, వైస్ చైర్మన్ కూడా ఉన్నారు. అసలు తొప్పే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది, అసలు అవినీతి అక్రమాలు ఏడు జరిగాయని అడిగి తెలుసుకున్నా. చెప్పండి సార్, అక్రమాలు జరిగాయా, ఏ విధంగా జరిగాయి, నెట్ వేసే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది? సహకార సంఘంలో ఏదైతే అవినీతి జరిగిందని వచ్చినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో దానికి ఆడిట్ ఆఫీసర్ కూడా ఇక్కడ రావడం జరిగింది. చాలా మంది రైతుల పేర్లు కూడా అంటే అటు ఎన్ఓసి ఇచ్చిన తర్వాత కూడా సహకార బ్యాంక్ లో లోన్లు తీసుకున్నట్టుగా మరియు వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి లోన్లు ఏదైతున్నాయో దక్షిణ గ్రామీణ బ్యాంక్ కావచ్చు, ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్ కావచ్చు, అక్కడ తీసుకున్న లోన్లు ఏదైతున్నాయో అవి 2 లక్షల కంటే ఎక్కువ అవడం వల్ల వాళ్ళకి రైతులందరూ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి వాస్తవం నిజమే. కాకపోతే దీనికి సంబంధించినటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జిగా సంతోష్ అని చెప్పి ఉన్నారు. మరియు ఈ యొక్క ఆరోపణ వాస్తవమా అవాస్తవం అని తెలియదు, నాకు కూడా పూర్తిగా తెలియదు. కాకపోతే ఆన్లైన్ లో చూసినట్లయితే వాస్తవంగా తీసుకొని రైతులు కూడా ఈ రోజు లోన్లు తీసుకున్నట్టుగా లిస్టులలో చూపిస్తున్నాయి. కాబట్టి వాస్తవంగా రైతులు నష్టపోయినారు. దీనికి పూర్తిగా ఒకవేళ అవినీతి జరిగి ఉన్నట్టయితే మాత్రం పక్క అధికారుల హస్తం పక్కగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. దీనికి బ్యాంక్ మేనేజర్ కావచ్చు, కింద ఉన్నటువంటి ఆఫీసర్ కావచ్చు, ఇక్కడ ఆడిట్ ఆఫీసర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బాధ్యులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒకవేళ అవినీతి జరిగితే తప్పకుండా దీనిపైన సిబిసిఐడి విచారణ నడిపించి దోషులు ఎవరైనా ఉన్నారో ఎవరైనా కావచ్చు, ఈవెన్ మా చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ నేను కావచ్చు, మా పాలక వర్గం సభ్యులు కావచ్చు, ఎవరైనా కూడా ఉపేక్షించలేదు. తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అధ్యయనం పెట్టడం ఈ 2012 నుంచి ఏమో అప్పుగా ఉన్నట్టు చూపించడంతో ఈ రోజు రైతులందరికీ నష్టం ఉంది. దీని ద్వారా బట్టి మరి ప్రభుత్వం తెలుసుకొని ఏ రైతుల వీళ్ళు ఏమంటారు ఆఫీసర్లు పాలక వర్గం కూడా వీళ్ళు పాత్రదారులు అని చెప్తున్నారు. మరి పార్టీ ఆఫీసర్లు పాత్రదారులు, వీళ్ళు పాలకవర్గ సభ్యులు ఏం చెప్తున్నారు, అది ఎలాంటి తప్పలేదు కాబట్టి మరి ఎలాంటి తప్పలేదని చెప్పడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో ఏసీబీ ద్వారా కల్పించి మరి అధికారులు తప్పు చేసినట్టయితే అధికారులు, మరి పాలకవర్గం తప్పు చేసినట్టయితే పాలకవర్గం తప్పు శిక్షించాలి. అదేవిధంగా ఇప్పుడు ఖచ్చితంగా రైతులకు మాత్రం రుణమాఫీ అది అయ్యే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తేనే ఈ రైతులకు న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఇక్కడ ఈ జిల్లాకారులు స్పందించినంత మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్య తీసుకొని ఒక ప్రత్యేకంగా అయినటువంటి దీన్ని తీసుకొని చేస్తేనే రైతులకు రుణమాఫీ అందుతుందని ప్రత్యేక చొరవ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రధానంగా ఇదైతే అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది, పూర్తిగా రైతులందరూ ఇల్లిటరేట్స్ వాళ్ళ సంతకాలను ఫోర్జరీ చేసి మరి అంత కటింగ్ చేసింది ఎవరైనా అనుభవించవచ్చు. దీంట్లో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అయితే సహకార సంఘానికి సంబంధించినటువంటి అధికారుల పాత్ర ఎక్కువగా కనబడుతుంది.
ఎందుకంటే వాళ్ళ పాత్రలు ఏంది సంతకాలు ఏదైనా ఇవ్వాల్సినప్పుడు కూడా పేర్లు ఒకరు తీసుకుంటే ఒక పేరు మీద నమోదు అయినది మిస్టేక్ అని చెప్తున్నారు. మిస్టేక్ ఏ విధంగా అయితే దానికి ఆధార్ కార్డు ఉంది, భూమికి సంబంధించినటువంటి హక్కు పత్రాలు ఉంటుంది. కాబట్టి ఈ కావచ్చుకొని ఏదైతే అధికారులు చేస్తున్నటువంటి కాబట్టి వాళ్ళను ఇది కఠినంగా వాళ్ళు శిక్షించాలని బీజేపీ ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో జరిగిన హత్య ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరసన వ్యక్తం చేశారు. అత్యాచారం చేసిన వారిని ఉరి తీయాలని సీఎం మమతా బెనర్జీ స్వయంగా వీధి పోరాటానికి సిద్ధమైంది. వారం రోజుల్లో సమస్యను పరిష్కరించాలని పోలీసులకు అల్టిమేటం జారీ చేశారు. లేకపోతే కేసును సిబిఐకి అప్పగిస్తామని చెప్పారు. వనపర్తి సిపిఐ జిల్లా కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కమ్యూనిస్టు పార్టీ అంటేనే వెనుకబడిన వారిని ఆర్థికంగా ముందుకు తీసుకురావడంలో తోడుంటుందని జిల్లా కార్యదర్శి రాములు అన్నారు. ఈ సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించారు. బీడీ కార్మికులు ఇట్లా చెప్తా పోతా ఉంటే చాలా మంది చాలా రకాలుగా భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, హాస్టల్లో హోటల్లో పనిచేస్తున్నటువంటి మధ్యాహ్నం భోజన కార్మికులు, హోటల్లో పనిచేస్తున్న హోటల్ కార్మికులు కూడా సరిగా వేతనాలు లేవు. కాబట్టి అడిగేది ఎవరు ఉందంటే అది ఎర్రజెండా పార్టీ వాళ్ళ తప్ప ఇంకోరు అడిగేవాళ్ళు. కాబట్టి మనం శ్రమకు తగిన ఫలితం ఇవ్వాలి. చట్ట ప్రకారంగా శ్రమకు తగినటువంటి వాళ్ళ చెమటకు కష్టానికి తగినటువంటి ఫలితం ఇవ్వాలని అడిగే పార్టీ ఏదైనా ఉందంటే అది ఎర్రజెండా పార్టీ. కాబట్టి ఇది ఎప్పటికీ మార్క్సిజం, లెనినిజం, కమ్యూనిస్ట్ పార్టీ అజరామరం అన్నది మనకు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీ ఇక్కడ లేదు, ఇది అంతమైంది అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే శ్రామికులు శ్రమ ఉన్నంత దినాలు, సూర్యుడు ఉదయిస్తున్నంత కాలం, ఉదయిస్తున్నటువంటి ప్రకృతి ధర్మం ప్రకారం ఎట్లుంటుందో కమ్యూనిస్ట్ పార్టీ కూడా శ్రామికులు శ్రమ ఉన్నన్ని దినాలు కమ్యూనిస్ట్ పార్టీ అగ్రామరం ఉంటుందని. భద్రాచల రామాలయ భూముల అక్రమ కట్టడంలో అధికారులు తొలగించే ప్రయత్నం చేశారు. అక్రమదారులు రామాలయం ఈవో రమాదేవిపై తిరగబడ్డారు. అనేక సంవత్సరాలుగా ఇక్కడే జీవిస్తున్నామని, తమకు వేరే ప్రాంతంలో పునరావాసం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎటపాక రెవెన్యూ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని వివాదం సద్దుమణిగేలా చేశారు. రామాలయం భూములు ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని గతంలో ఎంఆర్ఓ చెప్పిన ఎందుకు నిర్మాణం చేపట్టారని అక్రమదారులను ప్రశ్నించారు. ఇది తెలుసుకున్న కొందరు రామభక్తులు కట్టడాన్ని కొంతమేర కూలగొట్టారు. అక్రమైన నిర్మాణం చేపట్టిన వారే తొలగించాలని అధికారులు కోరారు. కంటెంప్ట్ అంటే తెలుసా పోనీ మీకు? కంటెంప్ట్ కేసులో మీరు కట్టినయచ్చా? మీరు ఏం చేస్తున్నారు చెప్పండి విఆర్ఓ గారు. వాట్ ఈస్ యువర్ జాబ్ రెస్పాన్సిబిలిటీ? ఏముంది? జాబ్ చాట్ అయింది మీది. మరి ఎట్లా కట్టించారు మీరు? సమాధానం చెప్పండి. ఇక్కడ నాకు పట్టా ఉందా లేదా పర్మిషన్ ఉందా? మరి ఎలా కట్టిస్తున్నారు? ఆదివాసులు అని చెప్పేసి మా మీదకి దోవిస్తున్నారా? మా దాంట్లో అందరం ఆదివాసులమే. రాముడు భూములు అండి, దేవుడికి ఆదివాసులు ఉంటారా? దేవుడు భూములు కాపాడాల్సిన బాధ్యత మనకు లేదా? ఒక కేసు పెడితే కేసు తీసుకోరు, పోలీస్ స్టేషన్లో కొడితే కూడా కేసు తీసుకోవట్లేదు. ఇంకా మేము ఎవరికి చెప్పుకోవాలి ఈ అన్యాయాన్ని? రామాలయం, భద్రాచలం రామాలయం గుడి దగ్గర ఆటో స్టాండ్ పెట్టుకొని
ఆటో తోలుకుంటూ ప్రతిరోజు రాముల వారిని స్మరించుకుంటూ ఆయన నామజపం చేసుకుంటూ బతికే ఆటో కార్మికులు అండి మేము. మా భద్రాచలం ఊరి శివారులో గల మా రాముడు వారి భూముల్ని కొంతమంది అన్యాయంగా అక్రమంగా ఆక్రమించుకొని వాళ్ళ భూమి అని చెప్పి ఇక్కడ కట్టడాలు జరుగుతున్నాయండి. ఇది చూసి మా మనసు చెల్లించి మా రాముల వారి భూముల్ని మేము కాపాడుకోవాలి, మా రాముల వారు లేనిది మాకు బువ్వ లేదు, బుక్కి లేదు, బతుకు లేదు అని చెప్పి మా రాముల వారి ఆస్తిని కాపాడుకోవడానికి మేము స్వచ్ఛందంగా మా రామాలయం ఆటో యూనియన్ తరఫు నుంచి ఈవో గారికి సపోర్ట్ గా ఈ రోజు వచ్చామండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వనపర్తి జిల్లా కేంద్రంలో వనపర్తి పట్టణం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చీర్ల విజయ్ చంద్ర ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశామన్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన బుద్ధి చెప్తామని విజయ్ చంద్ర హెచ్చరించారు. కలకత్తాలో మెడికల్ విద్యార్థిపై హత్యను ఖండిస్తూ విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జూనియర్ వైద్యుల ఆందోళన చేపట్టారు. దేశంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు. వీరు చేస్తున్న నిరసనకు ప్రజా సంఘాలు మద్దతు తెలిపారు. విశాఖ కేజీహెచ్లో వైద్య సేవలు నిలిపివేసి ఎమర్జెన్సీ సేవలు మాత్రమే కొనసాగిస్తున్నారు. నేరం చేయలేటువంటి వ్యక్తి ఒక 10 సంవత్సరాలు జైల్లో మగ్గుతున్న పరిస్థితి మనం ఉంది కాబట్టి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలి. డాక్టర్లు ఈరోజు ప్రాణాలు పోసిన డాక్టర్లు వాళ్ళకి రక్షణ లేని పరిస్థితి వచ్చింది. ఒక దగ్గర ఏదో రాంగ్ ఇంజక్షన్ ఇచ్చారని చెప్పి లేకపోతే మీ వల్లే చనిపోయారని చెప్పేసి కొట్టి చంపడం కూడా జరుగుతున్నాయి కాబట్టి డాక్టర్లు దేవుడితో సమానం చెప్తున్నారు. డాక్టర్లకు రక్షణ కల్పించాలి. వాళ్ళు పనిచేసే ప్రదేశాల్లో కూడా రక్షణ చట్టం చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ లేని పక్షంలో దేశవ్యాప్తంగా మహిళా సంఘాల ఐక్యవేదికగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. 51 milligrams ఆఫ్ సెమెన్ ఉంది. డాక్టర్స్ డిటెక్ట్ చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో పెట్టారు. ఒక ఆరోగ్యకరమైనటువంటి మనిషి ఒకసారి సెక్స్ చేసేటప్పుడు 5 to 15 mg మాత్రమే సెమెన్ రిలీజ్ చేయగలరు. కాబట్టి అక్కడ అంతమంది అంత ఎక్కువ సెమెన్ ఉంది అంటే అక్కడ గ్యాంగ్ రేప్ జరిగింది అనేది మెడికల్ ఎవిడెన్స్ చెప్తూ ఉంటే మీరు ఇంకా ఒకరిని అరెస్ట్ చేసి వాడు ఉడితీయమని వాడు మనల్ని అడుగుతాడా? ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయం అంటే చచ్చిపోయినటువంటి ఆమె శరీరం మీద ఇంకొక అత్యాచారం జరిగింది. అతని స్టేట్మెంట్ ఇప్పించడం ద్వారా అనేది మేము భావిస్తూ ఎక్కడైనా కళ్ళు తెరిచి దేశంలో స్త్రీలని కనీసం మనుషులుగా గుర్తించి వాళ్ళ మీద జరిగినటువంటి దాడిని గుర్తించి అసలైన ముద్దాలను శిక్షించాలని మేము డిమాండ్ చేస్తాం. భారీ వర్షాల కారణంగా బ్రిడ్జిలు సైతం కుప్పకూలుతున్నాయి. ఈ సంఘటన బీహార్ లో చోటు చేసుకుంది. బీహార్ లో నిర్మాణంలో ఉన్న ఆగువాని సుల్తాన్ గంజ్ బ్రిడ్జి కుప్పకూలింది. ఇప్పటికే 2 సార్లు ఈ బ్రిడ్జి కుప్పకూలింది. అయితే 3వసారి కూడా ఈ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. Please like, share and subscribe Sneha TV.